ఆంధ్రప్రదేశ్లో కులాల పేరుతో కుట్రలు చేసే రాజకీయాలు నడుస్తున్నాయా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు నేతలు ఎప్పుడైతే సమావేశం అయ్యారో ఒక్కసారిగా పార్టీలన్నీ అలర్ట్ అయినాయి. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు, ఎమ్మెల్యేలకు, మిగిలిన కార్యకర్తలందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే మీరు ఎందుకు చూస్తూ కూర్చున్నారు అనేది. అంటే కాపు నాయకులు విమర్శించినా, వైసీపీ నాయకులు విమర్శించినా, ఎవరు చేసినా మీరు కూడా సపోర్ట్ చేయండి అని ఒక సంకేతం ఇవ్వడం. అదే నేపథ్యంలో జగనే కాపు ద్రోహి, జగనే కాపు కులానికి అన్యాయం చేశారు అనేది గట్టిగానే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది ఇది జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా. అంటే ఒక సామాజిక వర్గాన్ని మీదే కంప్లీట్ గా ఓటు బ్యాంక్ ఆధారపడి ఉంది అనేది అన్ని పార్టీలు నమ్ముతాయని అనుకోవాలా ఇందులో? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ నేతలు సమావేశం మొత్తం మిగిలిన పార్టీలన్నింటినీ భయపెట్టిందా? ఏం జరగబోతోంది, ఈ రాజకీయ కుట్రల వెనక ఏంటి అసలు కారణం? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అది భయం అనుకోవాలో ఇంకొకటి అనుకోవాలో అలర్ట్నెస్ అయితే కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మాట్లాడినా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని చెప్పినా కొంతమంది నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ కాపు కులాలకు సంబంధించో లేదంటే జగన్ మీద విమర్శలు చేసే ప్రయత్నం. ఇదంతా కూటమి బీటల వారుద్దని భయమా, లేదంటే కాపు నేతలు దూరం అవుతున్నారని సంకేతమా? దీనికోసం ఒక డ్యామేజ్ జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు చచ్చిపోయినటువంటి సాయి కృష్ణ కాపే, చంపాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్న నాగరాజు కాపే. ఇక్కడ అది కీ పాయింట్. ఇక్కడ ఓకే, దీంట్లో ఇప్పుడు కాపులు అందుకనినే కొంతమంది నాగరాజును సమర్థిస్తున్నారు, కొంతమంది ఇతన్ని సమర్థిస్తున్నారు. గుర్తింపు దక్కని కాపు నేతలేమో సాయి కృష్ణని సమర్థిస్తున్నారు, గుర్తింపు దక్కిన వాళ్ళేమో ఈ సాయి కృష్ణని సమర్థించే వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇది మొత్తం కాపు కులపు గొడవ అందామా, లాండ్ ఆర్డర్ గొడవ ఇది. దాంతో మిగతా వర్గాలన్నీ ఏలుబెట్టినాయి. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వానికి పెద్ద డ్యామేజీ జరిగిన దాన్ని డైవర్ట్ చేసే ఒక టాక్టిక్స్ కులం తెప్పించుకొస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు కాపు కాబట్టి కాపుకి ఎట్లా అన్యాయం చేసావని పవన్ కళ్యాణ్ ఏమన్నా అడిగాడు? అతను ఒక్క ముక్క ఎత్తలేదు. కాపు బిడ్డ అని పేపర్లో రాశారంటున్నారు. ఆ లెక్కనైతే డాక్టర్ సుధాకర్ దళిత బిడ్డ, రవీంద్రని అరెస్ట్ చేస్తే బీసీ మంత్రి, బీసీ నాయకుడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడు, లేకపోతే ఇంకొకళ్ళని చేస్తే ఎస్సీ నాయకుడు మీద కేసులు అని రాయలేదు వీళ్ళు. ఇంతకుముందు రాస్తారు. ఇప్పటికి కూడా ఎవరన్నా కనుక వీళ్ళు ఎవరన్నా కొడితే దళిత యువకుని కొట్టారు, అప్పుడు ఏదో కుర్రోడు చనిపోతే బీసీ కుర్రోడిని కొట్టారు, గౌడ కుర్రోడిని కొట్టారు, ఇట్లాగే కదా రాసుకొచ్చేది వీళ్ళు. వీళ్ళు రాసినప్పుడు నీతి, ఎదురోళ్ళు రాస్తే బూతు, అది నడుస్తుంది. అది పక్కన పెడితే ఇందులో జగన్ అసలు కుల ప్రస్తావన చేయలే ఎక్కడా కూడా. ఆ తల్లికి కన్న బిడ్డ దూరం అయ్యాడు, చచ్చిపోయాడు అంటున్నారు, బూడిదైపోయాడు అంటున్నారు. దీని మీద విచారణ జరగాలి అని అతను అడిగింది. వీళ్ళందరూ ఇలా అడిగినోళ్ళు, కాపు అని అడిగినోడు అంబటరాంబాబు నీ కులస్తుడే, మీరు తిట్టుకుంటారా, మీ ఇష్టం, మీ కర్మది. కానీ లేకపోతే ఇంకొకళ్ళు అడిగారు అంటే అది మాట్లాడినటువంటి వాళ్ళు మీ కులస్తులు మాట్లాడుకుని ఉండొచ్చు. అధికారికంగా ప్రతిపక్షం అడిగిన మాట మాత్రం న్యాయం, అన్యాయం జరిగింది ఓ బిడ్డకి. ఇందులో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సమాజంలో ఒక నెగిటివిటీ. ఇందులో క్యాస్ట్ బేసిస్ మీద రాల. మనిషిని లాకప్ డెత్తులప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు జనం. ఆడెవడో ఎదవయ్యి ఉంటాడు, ఆడు కొట్టుంటారు, చచ్చి ఉంటారు, మనకెందుకులే అనుకుంటారు సొసైటీ. ఆ మానవ పౌర హక్కుల సంఘాల వాళ్ళు కొంత ఫీల్ అవుతారు, అంతే తప్పించి మిగతా సమాజం పెద్దగా ఫీల్ అవ్వదు. అట్లాగే ఎన్కౌంటర్ జరిగింది, వీడు క్రిమినల్ అని ఎలాంటి కేసుల్లో ప్రజలు సంతృప్తి చెందుతారంటే ఎన్కౌంటరు జనాలందరినీ కత్తులతో పొడిచాడు, వాడిని పోలీసులు కాల్చి చంపారు. ఇది చూశారు కదా జనం, వీడు వెదవని. కాబట్టి ఇది ప్రజలందరికీ తెలిసింది కదా. వాడిని పోలీసులు చంపినప్పుడు ఆ పోలీసుని హీరోగా చూస్తారు. లేదా ఒక ఆడపిల్లని అత్యాచారం చేశాడు, దిశ ఎన్కౌంటర్ ఏంటి, అక్కడ ఒక లారీల దగ్గర లారీలు అక్కడ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావాలని అమ్మాయిని గబక్కన లాక్కుని అత్యాచారం చేసి అరాచకం చేసి చంపేశారు. ఇది కదా దిశ కేసు. అక్కడ వాళ్ళది రెడ్ హ్యాండెడ్ సాక్ష్యం దొరికింది. అక్కడ ఆ దొరికిన ఫలితంగా ప్రజల ఆగ్రహం వచ్చింది, వాళ్ళని చంపేయాలి అని కోరుకున్నారు. వాళ్ళు చంపేశారు వీళ్ళు. అప్పుడు ప్రజలు పోలీసుల్ని హీరోలుగా చూశారు. అలా ఇంకొక చోట అత్యాచారం జరిగింది మొన్న మధ్యన, ఒక చిన్న పాపది. ఆ తర్వాత వాడు చెరువులో పడి చచ్చిపోయాడు. రైట్, గుడ్. అలాంటి దరిద్రులు చావాలనే కోరుకుంటారు. ఇవి సమాజంలో
కళ్ళ ఎదురుగుండా జరిగిన ఒక క్రూరమైన నేరానికి నెలల తరబడి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ కడుపు నిండా తింటూ అవతలోళ్ళకి కంటికి నీళ్లు నిద్ర లేకుండా చేసి ఆ కంట్లో నీరింకిపోయేలా చేసినటువంటి రాక్షసుల విషయంలో సమాజంలో ఒక ఫీలింగ్ వస్తుంది. వాడు చస్తే చచ్చాడు దరిద్రుడు, వాడి గురించి ఎందుకులే అని. ఈ కుర్రోడి విషయంలో అట్లాంటిది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మొదట్లో ఇష్యూ వచ్చినప్పుడే చెప్పా, మనం వీడియో చేశాకనే వీళ్ళు అబ్బాయి క్యారెక్టర్ గురించి రాసుకొచ్చారు. అంతకుముందు అయితే అది కూడా రాయలేదు. ఒక అబ్బాయి చచ్చిపోయాడనినే రాశారు. మనమే నేను చేసిన వీడియోలోనే అన్నాను, మీరు సహజసిద్ధంగా తెలుసు కదా, ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే సరిపోద్ది కదా, ఆ క్యారెక్టర్ అతని మీద కేసులు ఉన్నాయి ఏంటో చెబితే కనీసం ఆ చంపిన దానికి ఒక రీజనబుల్ థింకింగ్ అన్న జనంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు, మిస్ అవుతున్నారు అని అడిగా. అప్పుడు వీళ్ళు గబగబా అర్జెంటుగా ఏం జరిగినాయి ఇతని మీద కేసులను రాసుకొచ్చారు. బాగుంది. అందులో ఏ కేసులో ఇతను పట్టుకొచ్చారనేది రాసి ఆ కేసు నిజంగా సమాజంలో వీడు ఒక రాక్షస కృత్యం చేశాడని ఫీలింగ్ క్రియేట్ చేయగలరు. అక్కడ మిస్ అయ్యారు. వాడి కేసులన్నీ రాశారు. వాడి కేసులన్నీ చూస్తే మన ఎమ్మెల్యేల మీద రాను ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్లో సగం కూడా ఉండదు అందులో ఒరిజినల్గా. చింతమనేని ప్రభాకర్ మీద ఉన్న కేసులు ఇతని కేసులు పక్క పక్కన పెట్టి చూడండి, చింతమనేనియే ఎక్కువ ఉంటాయి క్రైమ్ అందులో, డేంజర్. అతను పబ్లిక్గా పోలీసులు నిన్ను అటవీ శాఖ వాళ్ళని కొట్టలేదా రోడ్డు మీదనే కొల్లేరులో? ఏమైంది అక్కడ? అంతకంటే క్రూరమైతే ఏమైనా పోలీసులు కొట్టాడా, అటవీ అధికారులు కొట్టాడా, ఎంఆర్ఓలు కొట్టాడా? అక్కడ జరిగినాయి కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి నా కొడుకులు అంటూ పోలీసులను తిడతాడు, అమ్మలక్కలు తిడతాడు, జర్నలిస్టులను తిడతాడు, అందరినీ అమ్మలక్కలను తిడతాడు, కొడతారు. నిన్న కూడా తలకాయలు పాలు కొట్టేశారు. ఎక్కడ పోలీస్ రోడ్డు మీద కొట్టి పారిపోయి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మీద పడి మరీ కొట్టారు. మరి ఏం చేయాలి అక్కడ? మిషన్ గన్ తీసుకెళ్ళి కాల్చాలి అందరినీ లెక్క ప్రకారం అయితే. అంత అరాచకం నడి రోడ్డు మీద కనబడ్డోళ్ళని కొట్టినట్టు కొట్టేసి చంపేస్తుంటే అది కదా అరాచకం అంటే. వీడు అంతకంటే క్రూరుడా ఏమన్నా చూపించాలి కదా సమాజానికి. అది చూపించడం దగ్గర వీళ్ళు విఫలమయ్యారు. బేసిక్గా ఈ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చి యాగ్రెసివ్గా ఎమోషనల్గా హార్ట్ టచింగ్గా మాట్లాడేస్తాడు. వెంటనే డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. ఆయన మీదకి ఆయన ఆపాదించుకున్నాడు. ఇది ఎవరు ఆపాదించలా. పవన్ కళ్యాణ్ అడిగింది ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త. వైసీపీ కాదు అడిగింది, ఇతని మామయ్య కదా అడిగింది. అది అడిగాక కదా మిగతా వాళ్ళు స్పందించింది. ఇక్కడ ఇష్యూ సోషల్ మీడియాలో అడిగారంటారు. సోషల్ మీడియాలో జగన్ని 1,00,000 తిడతారు వీళ్ళు. రోజు వచ్చి జగన్ నన్ను సోషల్ మీడియాలో ఎట్లా తిడతానాడని ఆవేశపడాలంటే రోజుకి 20 ప్రెస్ మీట్లు పెట్టాలి జగన్. అట్లా నడుస్తుంది అక్కడ. బేసిక్గా ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇందులో కాపు 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 అని చెప్పి అనవసరంగా కులాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్. మళ్ళీ అంటారు వెంటనే, అంతకుముందు రాశారు. నేను చెప్తున్నా, రాయడం కామను. దళిత నాయకుడు, బీసీ నాయకుడు, గిరిజన నాయకుడు, సుగాలి ప్రీతి ఏమన్నారు? ఓ గిరిజన బిడ్డ అనే కదా 1,00,000 సార్లు మాట్లాడింది మనం. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కులాలు మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అది మనకున్నది మన దరిద్రం. రాజకీయ నాయకులు అందరిలో ఉంది ఆ దరిద్రం. అంటే ఈ కేసు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ కేసులో ఒకే కులాలను ఆపాదించొద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు పెడుతున్నారని కందుల దుర్గేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొద్ది రోజులుగానే ఒక 15 రోజుల నుంచో నెల రోజుల నుంచో కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యతిరేకత అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య కాలంలో రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు, ఆ తర్వాత వైసీపీ నేతలు మొన్న కాపు నేతలు అందరూ సమావేశం అవ్వడం, ఇది ఒక రకంగా జనసేనక కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉందా? అందుకే ఈ రకమైన స్పందన. ఇక్కడ ఒక వ్యూహం అనుసరిస్తున్నారండి వీళ్ళు. వీళ్ళది అఫెన్సివ్ లో డిఫెన్స్ గేమ్. మీరు అర్థం చేసుకోవాల్సింది అందరూ కూడా. ఇప్పుడు ఇతను అతని పేరేంటి, నాగేశ్వర్ గారు, ఆయన కులం పేరేమన్నా ఎత్తాడు అక్కడ? లేదు కదా. అతను మాట్లాడింది ఇట్లాగా జగన్ గురించి, అమిత్ షా ఇట్లా నడని, దాని మీద పవన్ కళ్యాణ్ విమర్శించాడు. అక్కడ కులం ఎక్కడ ఉంది నాకు అర్థం కాల. అందులో ఈవెన్ ఎప్పటికి కూడా విమర్శించే దాంట్లో కులం ఏమన్నా ఉందా? మరి కుల ప్రస్తావన పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొచ్చాడు? నన్ను కులం పేరుతో దూషిస్తున్నారు, నా కులపోళ్ళు ఎక్కడ ఉన్నారు, నేనేమన్నా అన్నానా నా కులం అని? అసలు కులం గురించి అంత మాట్లాడారు కదా ఆ రోజున. ఏముంది అసలు అందులో టాపిక్ నాకు అర్థం కాల. నాగేశ్వర ఉదంతంలో కులం ఎక్కడ ఉంది? బేసిక్గా అక్కడ ఏమి లేదే. ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, అందులో ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కూడా లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే ఒక జర్నలిస్ట్ మాటలకి గాయపడినటువంటి
పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశం, జనసేన ఇంకా నాయకుడికి ఇంకా సంబంధించిన ఇంకా అంశం. చెప్పాలంటే కమ్యూనిస్ట్ నాయకులు సపోర్ట్ చేశారు ఆయన. అది కాబట్టి అక్కడ ఇష్యూ ఎక్కడుంది దాంట్లో, అక్కడ ఏంటంటే ఒక భావోద్వేగం సృష్టించాలనుకున్నారు. నాగేశ్వర్ని బాధితుడుగా తెలంగాణ సమాజం చూపెడుతోంది కాబట్టి తెలంగాణ సమాజ బాధితుడుగా తనని ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా తన వెనకాల జనం రావడానికి మధ్యలో కుల ప్రస్తావన తీసుకొచ్చింది వీళ్ళు. అంతకుమించి కులం ఎక్కడుంది అక్కడ అందులో? అది నెంబర్ 1. అక్కడ ఏమైపోయింది, ఇప్పుడు చంద్రబాబు గారు నేను మాట్లాడుతుంది ఏంటంటే ఆ ఇష్యూలో మీరు ఎందుకు మాట్లాడలేదు మన మంత్రులు అందరూ, ఇది పవన్ని సాటిస్ఫై చేయడానికి జరుగుతున్న ప్రక్రియ. రెండవది, తెలుగుదేశం ప్రభుత్వమే ఇరకాటంలో పడ్డంతో ఈ సాయి కృష్ణ ఉదంతం. ఎందుకంటే మీరు జగన్ పెద్ద డిఫెన్స్లో పడింది ఏంటంటే అనంతబాబు ఉదంతం. ఎలా డీల్ చేయాలో చేత కాలేదు, అసమర్థత లేదా అనుభవ రాహిత్యం. వెంటనే తీసుకెళ్ళి అనంతబాబుని బొక్కలో దొయ్యాలి. కానీ 5-6 రోజుల పాటు వాడికి రాజమర్యాదలు కల్పించి తర్వాత ఎస్పీ ఆ కేసునే తారుమారు చేసే ప్రయత్నం చేసి డ్రమటైజ్ చేసి చివరికి అతనే లొంగిపోయినట్టుగా బిల్డప్ చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఆ పార్టీని సస్పెండ్ చేయడానికి కూడా 2 నెలలు ఏమో పట్టింది. ఇట్ ఈస్ ప్యూర్లీ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చి బయటకు వస్తే ఘన సత్కారాలు చేసి తీసుకురావడం ఏంటి వెరితనం కాకపోతే? అట్లాంటిది జరిగింది ఆ రోజున. దాన్ని వీళ్ళు ఏమి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అతన్ని కాపని చూడట్లేదు, నేను అక్కడ చచ్చిపోయినటువంటి వ్యక్తిని చూస్తున్నాను అన్నాడు. గుడ్. మరి శవం చంపి శవాన్ని హోమ్ డెలివరీ చేశాడు, ఇదే కదా. అక్కడ నువ్వు కులం చూడట్లేదు కదా, ఇక్కడ మరి ఎందుకు కులం చూస్తావు? సాయి కృష్ణ దంతంలో నువ్వు నా కులపోడైనంత మాత్రం నా రౌడీ అయితే ఎందుకు మాట్లాడతా నువ్వు? అక్కడ శవం అన్న దొరికింది, ఇక్కడ బూడిద కూడా లేదే, శవమే లేదే, కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నోడు నేరస్తుడైతే కనుక మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఉరితీస్తారా? ఎన్కౌంటర్ చేస్తారా? ఇలాగ తీసుకెళ్ళి తగలబెడతారా? చేయకూడదు కదా. అవన్నీ విచారణలు ఎదుర్కొంటున్నారు కదా కేసులన్నీ కూడా. ఎమ్మెల్యేల మీద కేసులకి సంబంధించి లేవా? మాజీ ఎమ్మెల్యేల మీద లేవా? ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీదనే కేసులు ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారు వాటిట్లలో? యాజ్ పర్ నామ్స్ అయితే వాళ్ళు దోషులే కదా. శిక్ష పడ్డాక వాడు ఈ కేసులో జైలు శిక్ష కూడా పడ్డటువంటి వాడు, ఆడపిల్లలను అత్యాచారం చేసిన కేసుల్లో, అలాగే లేకపోతే కనుక లైంగిక వేధింపులకు గురి చేసిన కేసుల్లో రాక్షసుడు వాడు, లేదా కనబడ్డోళ్ళందరినీ కొడతాడని రౌడీజం చేస్తాడని వాడిని కోర్టు శిక్షించిన కేసుల్లో నేరస్తుడుగా నిరూపణ అయ్యి శిక్ష ఎదుర్కొన్నోడి గురించి మీరు సపోర్ట్ చేస్తారని అడిగితే తప్పులే. అలాంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలే ఈ కేసుల్లో. వీడిది 25 కేసులు 23 కొట్టివేయబడ్డాయి. అందులో కొన్ని లోక్ అదాలత్లు ఒప్పుకోవాలంటే ఇష్టం కాదు. అక్కడ పోలీసులు ఒప్పుకోవాలా, కోర్టు ఒప్పుకోవాలా? ఏది పడితే అది ఒప్పుకోదు కోర్టు. లోక్ అదాలత్లో మర్డర్ కేసులు ఏమి కాంప్రమైజ్ కావు బేసిక్గా. నాన్ సీరియస్ కేసులు మాత్రమే అవుతాయి. ఓ రకంగా సివిలు లేకపోతే కనుక ఇండివిజువల్ డిస్ప్యూట్స్ లైక్ మన పక్కన వాళ్ళతో గొడవ, మన ఎదురోళ్ళతో గొడవ, ఇట్లాంటి అంటే క్రిమినల్ అట్రిబ్యూషన్ లేని కేసు అక్కడ బేసిక్. అంటే అట్లాంటి అక్కడ కాంప్రమైజ్ అయినవి అంటే ఏంటి? పెద్ద ఇష్యూస్ కాదు. ఈడేదో నోటి దోలగాడు చేతి దోలగాడో పక్కన వాళ్ళతో గొడవలు పడితే పెట్టబడిన కేసులు అయ్యి లేదు. ఇంకా సీరియస్ కేసు అయితే కనుక ఈ పాటికి జైలు శిక్ష పడి ఉండేది కదా, జైల్లో ఉండుండేవాడు కదా. అయిపోయింది. 2 కేసులు అయ్యో ఉన్నాయన్నారు. అందులో ఒకటి ఈ మర్డర్ కేసు కూడా. ఈడు వాడు ఇద్దరు ఫ్రెండ్సే అన్నారు అందులో. తర్వాత అక్కడ తాగిన తర్వాత తందనాలు ఆడుతున్నప్పుడు జరిగిన మర్డరు. వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర వదిలేసి పారిపోయి వచ్చారు. అంటే నియంత్రణ లేని దౌర్జన్యపూరిత మనస్తత్వం. తాగుబోతనంతో కొట్టారు, అతను చచ్చిపోతాడని కానీ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళి జాయిన్ చేయడానికి భయపడి పారిపోయి వచ్చారు. హార్డ్ కోర్ క్రిమినల్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టను కూడా పెట్టడు, అక్కడే పీక మీద పెట్టి చంపేస్తాడు అంతే. ఇప్పుడు పోలీసులు చంపినట్టు తగలబెట్టినట్టు అట్లా చేయలేదు కదా అతను. అతను అంత క్రూయల్ కాదు. ఈ కేసు కారణమో లేదంటే ఇంకొకటి కారణం ఏదైనా కాపు సామాజిక వర్గ బలం కూటమికి తగ్గి వైసీపీకి ఏమన్నా పెరుగుతోంది అనే భావనకు లేదు. ఇక్కడ నేను చెప్తున్నది అదే. దాన్ని ఏమంటారు, ఒక తప్పుని కూడా ఒప్పుగా కవర్ చేయించే ఒక వ్యూహాత్మక ఎత్తుగడిది. ఇక్కడ అక్కడ ఎట్లయితే తెలంగాణ ఇష్యూలో ఏమీ లేకపోయినా వివాదం సృష్టించి ఫైనల్ ఇప్పుడు ఒక ఎమోషన్ తీసుకొచ్చి అటు కాంగ్రెస్ తెలంగాణ వాదమే, బీఆర్ఎస్ తెలంగాణ వాదమే, బీజేపీ తెలంగాణ వాదమే, ఆంధ్రవాదం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఓటేయండి అనే కాన్సెప్ట్ అక్కడ అతను తీసుకొచ్చిన గేమ్ అది. ఆయన చెప్తుంటారు కదా,
నేను ఎవరితో కాదు నేనే వ్యూహం పన్నుతున్నానని ఆ వ్యూహంలో అది ఒక వ్యూహం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కాపులు మనం ఎన్ని మాట్లాడినా తర్వాత ఎవరిని పట్టుకుంటారు, వాడికి సచ్చినట్టేనే నాయకుడిని. పోటీ వస్తారనుకున్న రాధా పక్కకి వెళ్ళిపోయాడు, మనమే పక్కన పెట్టించాం. ముద్రగడని రెడ్డిని చేసేసాం, మన దెబ్బకే అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసాం. హరిరామ్ జోగయ్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేసాం. ఇప్పుడు కాపుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే దేవుడు, మిగతా కాపు నాయకులందరూ దొంగల కిందనో వెధవల కిందనో చూపించేశారు, సొంత కులం వాళ్ళే తిడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబుని ఎవరు బూతులు తిట్టరు, జగన్ని రెడ్డి సామాజిక వర్గంలో ఎవరు బూతులు తిట్టరు. ఓట్లు వేయకపోవచ్చేమో, వ్యతిరేకించచ్చేమో, కానీ బూతులు తిట్టరు. కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళ కులపోళ్ళే వీళ్ళ కులపోళ్ళ నాయకులు బూతులు తిడతారు. అదేందో అర్థం కాదు. నేను చూసా ఆ ముద్రగడ పద్మనాభం కూతురు మాట్లాడిన దాని గురించి 2 వర్గాలుగా విడిపోయి 10% మంది ముద్రగడని సమర్థిస్తుంటే 90% మంది అమ్మలక్కలు ఎడుతున్నారు వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళే. ఒకప్పుడు పాపం ఆ కులపెచ్చతోనే ఆయన ఎంపీ పదవులు పోగొట్టుకున్నాడు, ఎమ్మెల్యే పదవులు పోగొట్టుకున్నాడు. ఆయన చేసిన పాపం ఏంటంటే కులపెచ్చించుకోవడం, అది మిగతా కులాలను కలుపుకోకపోవడం. అతన్ని వెధవం చేస్తుంది కూడా సొంత కులొస్తుంది. ఇది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, కాపు సామాజిక వర్గం ఎట్లాగో నన్ను వదిలిపోదు, కానీ నేను విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. పవన్ కళ్యాణ్ దేమానాది ఇక్కడ సాయి కృష్ణ ఉదంతంలో ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది. ప్రభుత్వపు నెగిటివ్ని తను ఆవేశపూరితంగా మాట్లాడి ప్రభుత్వానికి పాజిటివ్గా మలిచే ప్రయత్నం కదా, ఇది స్ట్రాటజీ కదా, వ్యూహం కదా. ఒక ప్రభుత్వం అనంతబాబు చంపి శవాన్ని హోమ్ డెలివరీ చేశారంటే అది డోర్ డెలివరీ, ఇది నో డెలివరీ నో యాష్. ఎంత తీవ్రమైన క్రైమ్ ని అందులోనేమో సానుభూతి సంపాదిస్తారు, ఇందులో సానుభూతి లేకుండా చేస్తారు. ఇది వ్యూహం. అద్భుతమైనటువంటి ప్లే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, తెలివైన ప్లే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నుంచి 2 పార్టీల నాయకులు కలిసి జగన్ కాపు ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? నేను అదేనా, కాపు ద్రోహాన్ని కాదు సమాజ ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు. కాపులు అటుకు వెళ్లే వాళ్ళందరూ దొంగలని కూడా చెప్తున్నారు వీళ్ళు. అది అంటే ఏం లేదు, బాబు గారిని పవన్ కాపాడాడండి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి. కాబట్టి ఇప్పుడు పవన్ ని టార్గెట్ చేస్తారు ఆటోమేటిక్ గా. కాబట్టి పవన్ ని కాపాడే పని బాబు తీసుకుంటారు. అది ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం, పొత్తు ధర్మం. అది టీడీపీ నాయకులందరూ ఇంక ఇందులో కలిసికట్టుగా పనిచేస్తారు, ఎమ్మెల్యేలందరూ కాపుకి సంబంధించి. రైట్ చూద్దాం. నిజంగా కాపు సామాజిక వర్గం దూరం అవుతుందా జనసేనకి, ఆ భయం ఏమన్నా మొదలైందా అనేది ఒకటి. నిజంగా కాపు సమావేశం జరిగిన తర్వాత వైసీపీలో ఒక్కసారిగా ఈ కుదుపు ఏమన్నా వచ్చిందా కూటమి పార్టీలో, అందుకేనైనా ఇదంతా. ఇంక భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండిపోతాయి కూటమి వేచి చూద్దాం.